డీటెయిల్స్లోకి వెళదాం. ఆర్టీసీలో కలకలం రేగింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన 30 మంది డ్రైవర్లను కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస అరెస్టులతో ఆర్టీసీలో గుబులు పుట్టిస్తున్నారు. ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక గిరాకీ ఉండటంతో ఎర్రచందన స్మగ్లింగ్ నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా స్మగ్లర్ల ఆగడాలు మాత్రం నిలువరించలేకపోతున్నారు. తమిళనాడు నుంచి కూలీలను రప్పించడం, అత్యంత విలువైన ఎర్ర బంగారాన్ని నిలువున నరికేయడం రివాజుగానే మారింది. అన్ని మార్గాలను మూసేసిన, వందలాది కూలీలను అరెస్టు చేసిన స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు పోలీసుల దృష్టి సహకరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై పడింది. స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని అక్రమ కూలీల రవాణాకు పాల్పడుతున్నారు కొందరు ఆర్టీసీ ఎంప్లాయీస్. నిఘా పెట్టిన కడప పోలీసులకు 2014 మంది ఆర్టీసీ డ్రైవర్లు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాజాగా మరో 30 మంది ఆర్టీసీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. About 1 month ago, RTC drivers 12 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ క్రైమ్ నంబర్ 272/14 మనమే సేమ్ కర్నూలు, అలగడ్డ, నంద్యాల్ అండ్ ఆత్మకూరు డిపో నుంచి ఇంకా 30 మంది డ్రైవర్స్ పికప్ చేయడం జరిగింది. So in total, we have arrested 42 RTC drivers from 3 Kurnool depots. కడప జిల్లా రాజంపేట పోలీసులు నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు ఆర్టీసీ డిపోలకు చెందిన 30 మంది డ్రైవర్లను అరెస్టు చేసి రహస్య విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. వీరంతా తమిళనాడు నుంచి ఎర్రచందనం కూలీలను తరలించడానికి స్మగ్లర్లకు సహకరిస్తున్నారని పోలీసులు అంటున్నారు. సాక్షి న్యూస్, కడప జిల్లా. ఇటు ఇంటర్నేషనల్ స్మగ్లర్లు కడప పోలీసులకు చిక్కారు. అంతర్జాతీయ స్మగ్లర్ల నెట్వర్క్ గుట్టు రట్టు చేశారు. 11 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో దేశ సరిహద్దులు దాటిన అంతర్జాతీయ స్మగ్లర్ల నెట్వర్క్ ను వైఎస్ఆర్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. గత 10 ఏళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న రామ్నాథ్ రెడ్డితో పాటు బెంగళూరుకి చెందిన మరో స్మగ్లర్ రోషన్ ను కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మనమే చాలా ఇంపార్టెంట్ వెరీ నోటోరియస్ ఇంటర్నేషనల్ రెడ్ శాండర్ స్మగ్లర్స్ పట్టుకున్నాము అలాంగ్ విత్ హిస్ అసోసియేట్స్. సో ఈరోజు మార్నింగ్ 6:30 స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మనం ఒక ప్లేస్ రెడీ చేసాము. 2 బండి మీద రెడ్ శాండర్స్ లాగ్స్ లోడ్ చేసినప్పుడు మనం ఇది 11 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 11 మెంబర్స్, బట్ 2 మెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇస్ A1 G గుడిరెడ్డి రామ్నాథ్ రెడ్డి ఎలియాస్ వింజమూరి రామ్నాథ్ రెడ్డి, సన్ ఆఫ్ రామ్ సుబ్బారెడ్డి, రెసిడెంట్ ఆఫ్ చాపడు మండల్. ఒరిజినలీ చాపడు నుంచి ఉన్నారైనా కానీ షిఫ్టెడ్ టు నెల్లూరు. లాస్ట్ 10 years నుంచి ఆయన ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి రెడ్ శాండర్ స్మగ్లింగ్లో. మొత్తం మన మైదుగూర్, నెల్లూరు, ప్రకాశం ఏరియా నుంచి మొత్తం కట్ చేసి రెడ్ శాండర్కు కటింగ్, ట్రాన్స్పోర్టేషన్, స్మగ్లింగ్ టు దుబాయ్, చైనా, అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్. కడప జిల్లా చాపాడుకు చెందిన రామనాథ్ రెడ్డి చెన్నై, బెంగళూరులోని ఎర్రచందన స్మగ్లర్లతో అసోసియేట్ అయ్యాడు. 10 ఏళ్లుగా ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. స్వయంగా ఇండిపెండెంట్గా రెడ్ శాండర్ బిజినెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో హీఈస్ ఇన్ టచ్ విత్ సమ్ అదర్ వెరీ బిగ్ స్మగ్లర్స్. వన్ ఫెలో కాల్డ్ సాహుల్ భాయ్ చెన్నైలో ఉన్నారు. యాజ్ పర్ మన ఇన్ఫర్మేషన్, యాజ్ ఆఫ్ నౌ ఈయన కూడా ఎస్కేప్ అయి దుబాయ్లో వెళ్ళిపోయారు. సో సాహుల్ భాయ్, ఇంకా ఒక భాయ్ బాలు, ఇలాగా కొన్ని పేరు ఈయన మనకు ఇంటర్వ్యూషన్లో చెప్పారు. కడపలో బడ్డీ బంకు నిర్వహించుకునే రఘునాథ్ రెడ్డి ఎర్రచందన స్మగ్లింగ్ తో కొద్ది కాలంలోనే కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. సాక్షి న్యూస్, కడప జిల్లా. బుద్ధిగా చదువుకోవాల్సిన ఓ యువకుడు జులాయిగా మారాడు. ఓ విద్యార్థిని ఫోటోను మార్ఫింగ్ చేసి ఏడిపించాడు. ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
విశాఖలోని పీఎం పాలెం పోలీసుల వేధింపులు భరించలేక రవీందర్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గుట్టుచప్పుడు కాకుండా బాధితుడికి చికిత్సనందిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన రవీంద్ర మధురవాడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ విద్యార్థి. థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఫోటోను మార్ఫింగ్ చేసి బెదిరించసాగాడు. తన రూమ్కు వస్తే ఫోటోలు ఇస్తానని చెప్పాడు. గదికి వెళ్లిన ఆమెపై లైంగిక దాడికి దిగడంతో ఆ యువతి తప్పించుకుంది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న రవీందర్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో కొడుకును కుళ్లపొడిచి చిత్రహింసలకు గురిచేశారని బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సిఏ గారు ఎస్ఐ గారు ఫోన్ చేశారు. మా ఇంటికి ఫోన్ చేసి మీ అబ్బాయి పెనాయిల్ తాగిండి రమ్మన్నారు. మేము వచ్చాం. మేము ఇక్కడికి వస్తే మా అబ్బాయిని అడిగితే పెనాయిల్ కాదు యాసిడ్ తాగాను నాన్న అన్నారు. ఆడిని కొట్టారు. ఏలదీసి పైకి 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి ఏలదీసి సిఏ గారు ఎస్ఐ గారు ఇరక్కొట్టు వదిలిపెట్టి కొడుతున్నారు. కొట్టలేస్తే వారం రోజుల నుంచి కొడుతున్నారు. సోమవారం నుంచి. సోమవారం 12ంటికి దొరికాడు. 12ంటి కానించి ఒకటే కొట్టు కొడుతున్నారు. కొడుతుంటే ఆ దెబ్బలో తట్టుకోలేక నిన్న మందు తాగాను అని చెప్పారు. యాసిడ్ తాగిండని. మేము వచ్చాం ఈడకి. చట్టాలను రక్షించాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేకంగా రవీందర్పై 3rd డిగ్రీ ప్రయోగించారని ఆయన తరపు న్యాయవాది అంటున్నాడు. ఇష్టానుసారంగా ప్రవర్తించిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామంటున్నాడు. ముద్దాయిని ఇల్లీగల్గా డిటెన్షన్ చేశారు. ఇల్లీగల్ డిటెన్షన్ ఏంటంటే ఒక ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు, ఒక అభియోగం వచ్చినప్పుడు, అతను అరెస్ట్ చేసినప్పుడు 24 అవర్స్లో పోలీసులు జిల్లా జడ్జి ముందు కానీ మెజిస్ట్రేట్ గారి ముందు కానీ హాజరుపరచవలసింది ఉంటుంది. కానీ ఆ రూల్స్ అన్నీ వాళ్ళు వైలేట్ చేసి చట్టానికి విరుద్ధంగా పోలీసు వాళ్ళు ప్రవర్తించారు. అదే కాకుండా పోలీసు వారు ముద్దాయిని చాలా దారుణంగా హింసించి 3rd డిగ్రీ అతని మీద ప్రయోగించి అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారు. అది కూడా చట్టరీత్యా చాలా శిక్షించదగిన నేరం. అది లైఫ్ ఇంప్రిజన్మెంట్తో శిక్షించదగిన నేరం. పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థి రవీందర్ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాక్షి న్యూస్, విశాఖ జిల్లా. భూ కబ్జాదారులు అమాయక రైతులపైన విరుచుకుపడుతున్నారు. వాళ్ల ఆగడాలకు అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. కడప జిల్లాలో పేటరేగిపోతున్న భూ కబ్జాదారులపై ఓ రిపోర్ట్. కడప జిల్లాలో భూ కబ్జాదారులు పట్టించుకోని రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు, అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు. కడప జిల్లాలో భూ కబ్జాదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. సిద్ధవటంకు చెందిన 30 ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. వెంకటయ్య అనే కబ్జాదారుడు ఆక్రమించుకున్న స్థలానికి పైనే 100 ఎకరాల్లో రైతుల పొలాలున్నాయి. తన స్థలం మీదుగా వెళ్లకూడదని అతడు హుకుం జారీ చేయడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు బాధితులకు అనుకూలంగా తీర్పు చెప్పి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. అధికార పార్టీకి చెందిన భూ కబ్జాదారుడు వెంకటయ్యపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకడుగు వేశారు. దీంతో రెచ్చిపోయిన అతగాడు నాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ బాధిత రైతులపై రౌడీలతో దాడి చేయించినట్లు బాధితులు వాపోతున్నారు. గుండాలతో వాళ్ళంతా అడిగించి మేము వెనక్కి తిరిగి మేము ఒంటిమిట సే దగ్గర పోవాలని పోతాండి. మా జీపును కొట్టేసి వెనకాల కత్తులతో రాడ్లతో కొట్టి మమ్మల్ని చంపుదామని బెదిరించి మీకు చంపుతాము, మీ దిక్కున్న చోటు చెప్పుకోపో, ఎవరు చెప్పుకుంటా అని చెప్పినారు సార్ వాళ్ళు. అధికారి వెంకటేశ్వర సార్ తెలుగుదేశం పార్టీ చెందిన నాయకుడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడి అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 5 కుటుంబాలు అయితే మాకు 4 ఎకరాల భూమి ఉంది సిద్ధవటం గ్రామ పొలంలో. ఆ పొలాల దగ్గర అధికార పార్టీ నాయకుడు భూ ఆక్రమణ చేస్తున్నాడు. భూ ఆక్రమణలో భాగంగా చెరువు కట్టను, చేనిపోయే దారిని, వంకను అన్నీ ఆక్యుపై చేసుకుంటా అంటాడు. ఆక్యుపై చేసుకుంటా అంటే మేము ఫిర్యాదు చేసినాము కలెక్టర్కు, ఆర్డీఓకు. వాళ్ళు వంకను ఆక్యుపై చేసుకోవడం వల్ల మా భూములు కోతకు గురవుతాయి. ప్లస్ మా దారులు బూట్ చేయడం వల్ల మేము పంట పొలాలకు వెళ్ళేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడతామని అందరికీ కంప్లైంట్లు ఇచ్చినాము. ఎవరు పట్టించుకోలే. ఒకసారి విలేకరిగా పోయి నేను అధికారులు సర్వే చేస్తా అంటే ఫోటో తీసుకుంటే నా మీద దాడి చేసి నా మీదనే మా కుటుంబ సభ్యుల మీద అందరి మీద SC/ST యాక్ట్ కింద కేసు పెట్టించారు సిద్ధవటంలో. పోలీస్ స్టేషన్లో అందరికి మాకు న్యాయం జరగలేదు.
భూకబ్జాదారుల దాడిలో 3 రైతులు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరందరూ రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాక్షి న్యూస్, కడప జిల్లా. గుంటూరు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. తెనాలి మండల పరిధిలోని నందులపేటలో సుబాని ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేశారు. కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆయనపై విరుచుకుపడ్డారు. అడ్డుపడిన కుటుంబ సభ్యులపై దాడి చేసి అతనిని విచక్షణారహితంగా నరికారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన సుబాని, అతని భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రిమినల్స్ ను పట్టుకోవాల్సిన పోలీసులపైనే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపిన జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్య కేసులో నిందితుడికి సహకరించారంటూ పోలీసులపైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏడాది క్రితం పినకడిమిలోనే భూతం దుర్గారావు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. ఇందులో ప్రధాన నిందితుడు నాగరాజు పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. అయితే స్టేషన్ సిబ్బందే ముడుపులు తీసుకుని నాగరాజు పరారీకి సహకరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు 3 కానిస్టేబుళ్లకు ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సిఐ గారు, అప్పుడున్నటువంటి ఎస్డిపిఓ గారు, వారి మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేస్తారు. యూనిట్ ఆఫీసర్ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన బేస్ చేసుకొని ఎవరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని ఎవరైతే అపాయింట్ చేస్తారో ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సమక్షంలో ఎంక్వైరీ నడుస్తుంది. బట్ క్రిమినల్ కేసు అయితే మాత్రం అక్కడున్న పోలీస్ స్టేషన్ సిబ్బంది మీద కేసు నమోదైంది. ఆస్తి కోసం సవితి తల్లిని కర్కశంగా హతమార్చాడు ఓ దుర్మార్గపు కొడుకు. అరెకరం పొలం కోసం బంధాన్ని మరిచి దారుణానికి పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా వేముల మండలం ఆమనగల్లుకు చెందిన బండు బుచ్చయ్య మొదటి భార్య కొడుకు వెంకన్న సవతి తల్లి లక్ష్మమ్మను కత్తితో కిరాతకంగా నరికి చంపాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అనుమానం పెనుభూతమైంది. ఆలియని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆపై కిరోసిన్ పోసి హత్యను కాస్త ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వరంగల్ జిల్లాలో దారుణం. అనుమానంతో కట్టుకున్న దాన్ని కడతెచ్చిన కసాయి. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. వరంగల్ జిల్లా సంగం మండలం గుంటూరుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఆళ్ల వేణు అలియాస్ వేణుమాధవ్తో బెంగళూరు ప్రాంతంలోని శ్రీనగర్కు చెందిన గుమ్మడి శ్రీనివాసరావు కుమార్తె రజనికి 2007లో వివాహమైంది. వీరికి రాంప్రసాద్, శివప్రసాద్ అనే 2 అబ్బాయిలున్నారు. పెళ్లి సమయంలో 2 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం, శ్రీనగర్లో ఉన్న ఎకరం 5 గుంటల వ్యవసాయ భూమిని కట్నంగా ఇచ్చారు. గత 4 ఏళ్లుగా భర్త వేణు, అత్త అరుణ భూమిని అమ్మి డబ్బులు తీసుకురావాలని హింసించడంతో పాటు అనుమానిస్తూ వేధిస్తున్నారు. ఈ విషయాన్ని రజని తండ్రికి చెప్పడంతో ఆయన శ్రీనగర్లోని తన ఇంటికి తీసుకెళ్లారు. అయితే పెద్ద మనుషుల వద్ద తప్పు ఒప్పుకొని రజనిని తిరిగి కాపురానికి తీసుకొచ్చాడు. డిసెంబర్ 29 తెల్లవారుజామున ఇంటి పనులు చేస్తుండగా తల్లి సాయంతో వేణు రజని తలపై బలంగా కొట్టాడు. రజని మెడలో పుస్తెల తాడును తీసుకుని ఇంటి వెనకాలకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. రజని ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు అరుపులు, కేకలు పెట్టారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి రజనీని కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే ఆమె చనిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు. ఓ పథకం ప్రకారం భర్త వేణు, అత్త అరుణ రజనీని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 25వ తారీఖు రోజు రాత్రి ఈ ఏదైతే కట్నం కింద భూమి ఇచ్చిందో 1 ఎకరాల భూమి, ఆ భూమి శ్రీనగర్ కాలనీ అంటే అమ్మాయి తల్లిదండ్రులు శ్రీనగర్ కాలనీ ఉంటుంది. ఆ భూమి అమ్మి మాకు పైసలు భూమి అమ్మాలని చెప్పి అతను బాధ పెట్టింది. అలాగే అధికంగా కట్నం తీసుకురావాలని బాధ పెట్టినారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. దర్శనానికి వచ్చిన గంగాధర్ అనే భక్తుడిపైన దురుసుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా లాఠీతో తలపై బాదాడు. గాయపడిన గంగాధర్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. స్థానికుల సాయంతో ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నాడు. ప్రజాప్రతినిధులను టార్గెట్ చేశాడు ఓ కిల్లాడి. ఫ్యాన్సీ నెంబర్లను ఎరగావేసి 20 లక్షల రూపాయలను కొల్లగొట్టాడు. చివరకు ఒంగోలు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఒంగోలులో హైటెక్ దొంగ అరెస్ట్.
సెల్ ఫ్యాన్సీ నెంబర్ల పేరుతో వీఐపీలకు శటగోపం, 20 లక్షల రూపాయలకు పంగనామం. ఫ్యాన్సీ సెల్ నెంబర్ల పేరుతో వీఐపీలను బురిడి కొట్టిస్తున్న ఓ హైటెక్ మోసగాడి ఆట కట్టించారు ప్రకాశం జిల్లా పోలీసులు. ప్రజాప్రతినిధులకు సైతం కుచ్చుటోపీ తగిలించాడు. దాదాపు 25 లక్షల రూపాయలకు పంగనామం పెట్టాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్ దీపక్ ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఫేస్బుక్ ద్వారా ప్రముఖులకు ఫ్యాన్సీ నెంబర్లు పంపడం, తర్వాత వారితో పరిచయాలు పెంచుకోవడం ఇతని టార్గెట్. తద్వారా నెంబర్లు ఇస్తానని చెప్పి ఆన్లైన్లో మనీ వేయించుకుంటాడు. ఇలా ఇప్పటి వరకు 6 ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలకు టోకరా వేశాడు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నుంచి 9,27,000 రూపాయలు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నుంచి 4 లక్షలు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నుంచి 64,000, గోపాలపురం ఎమ్మెల్యే నుంచి 48,000, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నుంచి 15,000 రూపాయలు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే నుంచి 24,000 రూపాయలు నిందితుడు కాజేశాడు. వీరే కాదు, పలువురు వ్యాపారవేత్తలను కూడా బురిడి కొట్టించాడు. నిందితుడిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దీపు హైటెక్ మోసాలకు చెక్ పెట్టారు. చిన్నప్పటి నుంచి నేర ప్రవృత్తిని కలిగిన దీపు ఈజీ మనీయే లక్ష్యంగా అడ్డదారులు తొక్కాడు. మెదక్ జిల్లా ఆందోళ్ మండలం జోగిపేటలో బైక్ రేసింగ్కు పాల్పడుతున్న యువకులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వీరిలో 15 మంది యువకులు 200cc రేసింగ్ బైక్ స్వాధీనం చేసుకుని స్థానిక జోగిపేట పిఎస్కు తరలించారు. వీరు సుమారుగా 2 రోజుల నుంచి జిల్లాలో బైక్లతో రేసింగ్ చేస్తూ రోడ్డుపై ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. బైక్ రేసింగ్కు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దీపం వారి జీవితాలను కాల్చి బూడిద చేసింది. అనూహ్య రీతిలో మంటలు చెలరేగి తల్లి కూతురుని సజీవ దహనం చేశాయి. నిజామాబాద్లో నివసించే గంగమణి, భూలక్ష్మిలు ఇంట్లో వెలుతురు కోసం రాత్రి దీపం వెలిగించారు. అయితే అది పక్కనే ఉన్న దుస్తులకు అంటుకుని మెల్లిగా ఇల్లంతా మంటలు వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న తల్లి కూతుళ్లను కూడా చుట్టేయడంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కనీసం అరవలేకపోయారు. దీంతో పడుకున్న వారు పడుకున్నట్టుగానే చనిపోయారు. మృతురాలు గంగమణి వృద్ధాప్య కారణంగా మంచంపైనే ఉండడంతో ఆమె కూతురు భూలక్ష్మి ఇళ్లలో పనిచేస్తూ తల్లిని చూసుకుంటోంది. తల్లి కూతుళ్ల మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే ఇది ఐదర్ చిన్న దీపం లాగా వెలిగించింది గుళ్ళో, అది లేకపోతే షార్ట్ సర్క్యూట్. ఈ రెండిట్లోనే మోస్ట్లీ ఏదైనా ఉండొచ్చు. విల్ ఎంక్వైర్ ఫర్దర్ అండ్ విల్ లెట్. ఎందుకంటే డోర్ లాక్ చేసి ఉంది, వేరే డౌట్స్. కర్నూలు జిల్లా నుంచి శబరిమలకు వెళ్లిన 4 మహిళల ఆచూకీ గల్లంతైంది. వీరిలో 3 ఆదోని మండలం చిన్నగణహాళ్లకు చెందిన రత్నమ్మ, చెన్నమ్మ, లక్ష్మమ్మ కాగా మరొకరు ఎమ్మిగనూరుకు చెందిన నరసమ్మ. వీరంతా డిసెంబర్ 26న ఆదోని రైల్వే స్టేషన్ నుంచి శబరిమలకు బయలుదేరారు. వారి దగ్గర ఉన్న ఒకే ఒక్క సెల్ ఫోన్ కూడా పనిచేయడం లేదు. వీరిలో ఒకరికి శబరిమల వెళ్లిన అనుభవం ఉంది. 9 రోజుల నుంచి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 26వ తారీఖు మార్నింగ్ 7:30కు కన్యాకుమారి ఎక్స్ప్రెస్కి శబరిమలకి వెళ్ళినారు సార్. అంతా ఒకే ఊరు వాళ్ళే సార్. అంటే దాంట్లో ఒక ఆమె నరసమ్మ మాత్రం ఎమ్మిగనూరు సార్. మిగతా వాళ్ళంతా చిన్న గోన్పాడే. వీళ్ళు పోయినారు కానీ అక్కడి నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ లేదు. మేము ఇక్కడి నుంచి చేస్తున్నామో ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఈ మొబైల్ పోవట్లేదు. తర్వాత నో మెసేజ్, నో కవరేజ్ ఏరియా అని వస్తుంది. సో ఈ రోజుకి 10 రోజులు అయింది సార్. అందుకే వాళ్ళు ఎక్కడున్నారో కొంచెం మీడియా ద్వారా కానీ ఇంకా వేరే ద్వారా కానీ మాకు కొంచెం వాళ్ళ ఆచూకీ కనుక్కొని మాకు చెప్పాలని తెలియజేస్తున్నాం సార్. రైల్వే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అలాగే ఇది నా లిమిట్స్ కాబట్టి చిన్నగోనె నా గ్రామం కాబట్టి 3 వ్యక్తులు రత్నమ్మ, చెన్నమ్మ, లక్ష్మణమ్మ మిస్ అయినట్టుగా నా దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు. నేను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ వాళ్ళు ఎవరైనా వస్తే అలాట్ చేసి వాళ్ళకి చేతనైనా సాయం చేసి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసే విధంగా చూస్తాను. భర్త వివాహేతర బంధం ఓ ఇల్లాలి ప్రాణం తీసింది. ప్రియురాలితో కలిసి కట్టుకున్న దాన్ని హతమార్చాడు ఓ దుర్మార్గపు భర్త. ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్ నార్సింగ్లో జరిగింది. ప్రియురాలి మోజులో భార్యను చంపిన భర్త, భార్యను హతమార్చి పాతిపెట్టిన దుర్మార్గుడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నార్సింగ్లో ఘటన ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. మహబూబ్ నగర్కు చెందిన ఈశ్వరయ్య, సాయమ్మలు భార్యాభర్తలు సొంతూరు నుంచి బతుకుదెరువు కోసం పట్నం వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గంధంగూడ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈశ్వరయ్య మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు.
వాళ్ళ వివాహేతర బంధానికి అడ్డైన భార్యను తొలగించుకోవడానికి ప్రియురాలితో కలిసి కట్టుకున్న దాన్ని హతమార్చడానికి ప్లాన్ చేశాడు. సాయమ్మ నిద్రపోతున్న సమయం చూసి ప్రియురాలితో కలిసి ఆమె గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత విషయం బయటపడుతుందన్న భయంతో సాయమ్మ మృతదేహాన్ని ఇంటి వెనక పాతిపెట్టాడు. తిరుమలమ్మ అనే మహిళతో అక్రమ సంబంధం ఉన్నది. ఈ తిరుమలమ్మ ఏమో హైదర్ షా కూడా ఫీల్ గుడ్ హోమ్స్లో ఒక ఇంట్లో తను వాచ్మెన్గా పనిచేస్తుంది. పక్క ప్లాట్లో తను ఈ ఈశ్వయ్య కూడా వాచ్మెన్గా పనిచేస్తుంటాడు. అయితే ఈ తిరుమలకి భర్త లేడు. తిరుమలతో ఈ ఈశ్వయ్య అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో భర్త భార్య మీద గొడవ కావడంతో ఈ ప్రియుడు కలిసి భార్యను చంపేసి ఈ సాయం అనే మహిళను చంపేసి అక్కడే ఈ ఓపెన్ ప్లాట్లో ఒకటి 2 months కింద పాతిపెట్టడం జరిగింది. 2 నెలల నుంచి బిడ్డ జాడ తెలియకపోవడంతో సాయమ్మ తల్లి సోదరుడు వాకప్ చేశారు. బావమర్ది బావన్ నిలదీశాడు. ఎంతకీ సాయమ్మ ఆచూకీ చెప్పకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మహబూబ్నగర్ జిల్లా దౌదాబాద్ మండలం నుంచి ఒక సాయమ్మ అనే మహిళ తన భర్తతోటి హైదరాబాద్ హైదర్షాగూడలో ఉంటుంది, సన్ సిటీలో ఉంటుంది. అయితే 2 నెలల నుంచి మాకు కనిపించట్లేదు. మా అల్లుడిని అడిగినా కూడా ఏం చెప్పడం లేదని చెప్పేసి వాళ్ళు అల్లుడి మీద అనుమానం చూపిస్తే మాకు కంప్లైంట్ చేశారు. దాని మీద మేము కేసు రిజిస్ట్రేషన్ భర్తను అదుపులో తీసుకున్నాం. భర్త పేరు ఈశ్వయ్య చెప్పింది. ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. 2 నెలల కిందట పాతిపెట్టిన భార్య శవాన్ని వెలికి తీయించారు పోలీసులు. పూడ్చిపెట్టిన సంఘటనలో పోలీసుల అభ్యర్థన మేరకు మేము వచ్చి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మొత్తం ఆ శవాన్ని వెలికి తీసి శవ పంచనామా చేయడం జరుగుతున్నది. శవ పంచనామా అనంతరం ఈ చావు గల కారణాలని పోలీసు వారు తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకున్న తర్వాత ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అందరూ కూడా బాధపడాల్సి. ప్రియురాలి మోజులో భార్యను హతమార్చిన ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. అతని ప్రియురాలి తిరుమలమ్మ పరారిలో ఉంది. ఆమె జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. కుటుంబ కలహాలతో తల్లి కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. బొమ్మనహాల్ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్న జ్యోతి భర్తతో గొడవపడి 8 ఏళ్ల కూతురు చిట్టితో కలిసి హెచ్ఎల్ఈ ప్రధాన కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వీరి మృతదేహాలను వెలికితీశారు. అయితే కాలువలో దూకేందుకు ముందే జ్యోతి పురుగుల మందు కూడా సేవించినట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి కాందహార్ తరహా ఘటనకు ఉగ్రవాదులు కుట్ర పన్నారా? విమానాన్ని హైజాక్ చేసి విధ్వంసం సృష్టించే కుతంత్రం రచించారా? నిఘా వర్గాలు ఇందుకు అవుననే సమాధానమిస్తున్నాయి. నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరికలు చేస్తున్నాయి. ఓవైపు సరిహద్దుల్లో పాక్ సైన్యం వరుసదాళ్లు, మరోవైపు గుజరాత్ తీరంలో ఉగ్రవాదుల అలజడి వార్తలతో దేశమంతటా ఆందోళనకర వాతావరణం నెలకొన్న సమయంలో కేంద్ర నిఘా వర్గాలు సంచలన హెచ్చరికలు జారీ చేశాయి. విమానాన్ని హైజాక్ చేసి దేశంలో భయానక పరిస్థితి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దేశ రాజధాని నుంచి విదేశాలకు వెళ్లే విమానాన్ని హైజాక్ చేసే అవకాశాలున్నాయని ఐబీ వర్గాలు అనుమానిస్తున్నాయి. న్యూఢిల్లీ, కాబూల్ విమానాన్ని హైజాక్ చేయాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్న ఐబీ వర్గాలు ఈ మేరకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి హెచ్చరికలు జారీ చేశాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేసి ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలు జరుగుతున్న సమయంలోనే కోల్కతాలోని ఎయిర్ ఇండియా సంస్థకు ఓ ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు ఆ ఆగంతకుడు బెదిరించాడు. ఈ కాల్పై ఎయిర్ ఇండియా అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై తరహా దాడికి యత్నించి విఫలమైన పాకిస్తాన్ మరో కుతంత్రానికి పాల్పడింది. 2 భారతీయ మత్స్యకార పడవలను పాకిస్తాన్ పట్టుకుంది. జలీల్, జల్రాం పేరుగల ఈ పడవల్లో 12 మంది జాలర్లు ఉన్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల్లో ఈ పడవలను పట్టుకున్నట్టు సమాచారం. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్. మోస్ట్లీ December, January 31st